మీరు ఇదే అనబోతున్నారు ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత. ఎందుకంటే నేను ఈ వీడియోలో వరల్డ్లోనే ఫస్ట్ కెమెరా ఫోన్ అండ్ దానికి తీసిన ఫోటో ఏ విధంగా ఉంటుంది, మీరు వెజిటేరియన్ అయినప్పటికీ నాన్ వెజ్ ఏ విధంగా తింటున్నారో, అండ్ ఆల్సో మనం బ్యాంక్ నుండి లోన్ తీసుకొని బ్యాంక్ని ఎలా కొనగలము అన్న ఫ్యాక్ట్స్లను గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వెల్కమ్ టు టెల్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 1. ఫ్యాక్ట్ నెంబర్ 7. వరల్డ్లోనే ఫస్ట్ కెమెరా ఫోన్ మెగాపిక్సెల్ ఎంతనో మీకు తెలుసా? ఈ రోజుల్లో మనం యూజ్ చేసే మొబైల్స్లో 50, 100, 200 ఇలా చాలానే మెగాపిక్సెల్ వచ్చేసాయి కదా. కానీ వరల్డ్లోనే ఫస్ట్ కెమెరా ఫోన్ అయిన కైసేరియా దీనిలో మాత్రం కేవలం 0.11 MP కెమెరా ఉండేదంట. కేవలం 0.11. మనం ఇప్పుడు యూజ్ చేసే 200 మెగాపిక్సెల్ ముందర 0.11 అంటే ఎంత తక్కువ కదా. 0.11 ఇది 1 కన్నా తక్కువ. దీనిని 1999లో జపాన్లో తయారు చేశారు. దీనితో తీసిన ఫోటో ఈ విధంగా ఉండేది. చాలా చెత్తగా ఉంది కదా? కాదులేండి, ఎందుకంటే దీనివల్లనే కదా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న అడ్వాన్స్ కెమెరాస్ వచ్చేసాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన ఫ్రెండ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ చాలామంది నాన్ వెజ్ తినని వారు ఉంటారు కదా. వాళ్ళు ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినమని చెప్పినా కూడా చాలా చిరాకు పడుతుంటారు. అంతలా వాళ్ళకి నాన్ వెజ్ అంటే అసహ్యం ఉంటుంది. కానీ వాళ్ళు ఈ ఫ్యాక్ట్ చూస్తే మాత్రం ఏమవుతారో ఏమో. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా నాన్ వెజ్ తినట్టే. ఎలాగంటే మనం టాబ్లెట్స్ యూస్ చేస్తాం కదా, ఈ టాబ్లెట్లలో దగ్గర 70% టాబ్లెట్లలో ఎనిమల్స్కి సంబంధించి ఏదో ఒకటి కలుపుతారంట. మనం నాన్ వెజ్ తినకున్నా మాత్రం మెడికల్ ఎమర్జెన్సీలో మాత్రం ఈ టాబ్లెట్ని ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్ ఉన్న వారిలో డాక్టర్స్ కొంతమందికి బ్లడ్ థిన్ అవ్వడానికి హెపరిన్ యూస్ చేస్తారు. ఇది పంది టిష్యూస్ నుండి తయారు చేస్తారంట. ఇంకోటి మన చుట్టుపక్కల ఇది మనం చాలా మందికి చూసే ఉంటాం. కొంతమందికి పాము గానీ తేలు గానీ కుట్టినప్పుడు వాళ్ళకి డాక్టర్స్ యాంటీవినం ఇస్తారు కదా. ఇది గుర్రాల నుండి వాళ్ళ బ్లడ్ లోపల ఉండే ప్రోటీన్ నుండి తయారు చేస్తారు. ఇలా మనం చూసుకుంటే చాలా వరకు మెడిసిన్స్ లో మొక్కలు ఇలాంటివి యూస్ చేస్తారు కదా. కానీ ఇలాంటి వీనం ఇవి మాత్రం ఎనిమల్స్ తో మాత్రమే చేయడానికి సాధ్యం అవుతాయి. అంటే ఈ నేచర్ లో ప్యూర్ వెజ్ అనేది లేదా అని ఆలోచిస్తే కొంచెం వెరైటీగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ ఎస్పీజీ కమాండర్స్ గురించి. ఎగ్జాంపుల్గా మన ప్రధానమంత్రి గారు ఏదైనా రోడ్ షోలో కానీ ఎక్కడైనా స్టేజ్ల పైన కానీ ఎవరైనా కలవడానికి వస్తుంటారు కదా, అప్పుడు అక్కడ ఉన్న కమాండర్స్ వారిని ఆపేస్తారు. అప్పుడు ప్రధానమంత్రి గారు పర్లేదు వారికి రానివ్వు అంటే ఆ ఎస్పీజీఎస్ కమాండర్స్ వారిని రాణిస్తారా లేదా? ఆన్సర్ వచ్చేసి నో. ఎస్, మనం పీఎం గారు చెప్పినట్టు కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే వీరి రూల్స్ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు. ఇక్కడ పీఎం గారి మాట కూడా సుప్రీం కాదు. సెక్యూరిటీ విషయంలో వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటారు. మరి ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇంట్లో బల్లులు కానీ కాక్రోచెస్ కానీ కనిపిస్తే మనం అంత హడావుడి చేయం. కానీ అదే ఒక తేలు కనిపిస్తే మాత్రం ఇంట్లో వాళ్ళందరినీ అలర్ట్ చేస్తాం. దానిని చంపి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం కదా. ఎందుకంటే వాటిలో విషం ఉంటుంది. ఇది కాటు వేస్తే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ భయంకరమైన తేళ్లను మంచిగా వండుకొని తినేస్తారు. వీళ్ళకి ఏం కాదా? చైనా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో ఇలా కొన్ని చోట్ల మాత్రం ఇది చాలా ఫేమస్ డిష్. మన హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమసో అది అక్కడ అంత ఫేమస్ అన్నమాట. అసలు ఇది ఎలా పాసిబుల్ అంటే, విషం అంటే ఇది కూడా ఒక సెట్ ఆఫ్ ప్రోటీన్, ఒక కెమికల్ లాగా. ఎప్పుడైతే దీన్ని వండుతారో అప్పుడు దాని ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఆ విషం కెమికల్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. ఎవరైతే చెఫ్ దీన్ని వండుతారో వాళ్ళకి ఎలా వండితే దానిలో ఉన్న విషం పోతుందో వారికి తెలిసి ఉంటుంది. అందుకే దాన్ని ఇంత ఈజీగా వండి ఇంత ఈజీగా తినేస్తారు వాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ రోజుల్లో చాలామంది చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్ అలా ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతున్నారు కదా. కానీ కొంతమంది మాత్రం 100 సంవత్సరాలకు పైబడి చాలా ఈజీగా బతికేస్తుంటారు. 116, 115, 114 ఇలా చాలామంది బతికి ఉన్నారు. ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన లిస్ట్. కానీ ఈ లిస్ట్లో మాత్రం టాప్ 50లో చూసుకున్నా కూడా ఒక్క మగవాళ్ళు కూడా కనబడరు. అందరూ ఆడవాళ్ళే ఉంటారు. దానికి రీజన్ ఏమంటే, బయాలజికల్లీ చూసుకుంటే వాళ్ళ హార్మోన్స్కి మన హార్మోన్స్కి చాలా తేడా ఉంటుంది. ఏదేమైనా సరే ఆడవాళ్ళు మాత్రం ఎక్కువ సంవత్సరాలు బతికేస్తున్నారు. వీడియో ఇంతవరకు చూశారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, మనం ఒక పెద్ద అమౌంట్ని బ్యాంక్ నుండి లోన్ తీసుకొని బ్యాంక్ని కొనేయచ్చు కదా అని. అప్పుడు బ్యాంక్ మనదే కాబట్టి లోన్ కట్టనవసరం లేదు కదా. ఇలా పాసిబుల్ అవుతుందా అంటే నో. ఎందుకంటే బ్యాంక్ను కొనాలంటే చాలా ఎక్కువ అమౌంట్ కావాలి. చాలా అంటే చాలా. ఫస్ట్ మనం బ్యాంక్ నుండి ఇంతవరకు హయ్యెస్ట్ లోన్ ఎవరు తీసుకున్నారో చూద్దాం. ఇంతవరకు అందరికన్నా హయ్యెస్ట్ లోన్ తీసుకున్నది ఎలాన్ మస్క్. 2022లో $12 బిలియన్ ఇతను బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నాడు. $12 బిలియన్. అంటే ఒక బ్యాంక్ని కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్టయితే దీన్ని కొనాలంటే సుమారు $157 బిలియన్ కావాలి. కానీ ఇక్కడ మనం హయ్యెస్ట్ అమౌంట్ లోన్ చూసుకుంటే $12 బిలియన్. బ్యాంక్ని కొనాలంటే $157 బిలియన్. 157, 12 చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇంకోటి మనకు $157 బిలియన్ లోన్ ఇచ్చే బ్యాంక్ ఇంతవరకు లేనే లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 1. చాట్ బాట్ అంటేనే మనకు గుర్తుకు వచ్చేది చాట్ జీపీటీ. ఇది ఎంతలా ఫేమస్ అయిందో మనకు తెలుసు. కానీ ఇది ఇప్పుడు వచ్చింది కదా. 2016లోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ చాట్ బాట్ని లాంచ్ చేసింది. దీని పేరు టాయ్. థాయ్ కాదు,
టాయ్ TAY థింకింగ్ అబౌట్ యూ. దీనితో ఎవరైనా మాట్లాడితే ఇది వారిని తిట్టేదంతా. అప్పట్లో చాట్ బాట్స్ ఇంత అడ్వాన్స్గా ఉండేవి కాదు. మనకు ఆల్రెడీ తెలుసు చాట్ బాట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయో. ఇవి మనం మాట్లాడేదాన్ని నేర్చుకొని తనకు తానుగా అప్డేట్ అవుతాయి. ఇలా చాలామంది దీంతో చాట్ చేస్తున్నప్పుడు తిట్టేవారేమో, అందుకే అవి అన్నీ గుర్తుపెట్టుకొని వారికి రివర్స్ తిట్టేది. ఇది ఇలా తిట్లు నేర్చుకొని మనల్ని కూడా తిట్టేది. కానీ ఇది లాంచ్ అయిన కొద్ది టైంలోనే బంద్ అయిపోయింది. ఇది ఈరోజు ఫ్యాక్ట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు.